ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షం పడుతుంది. కొమరంభీం జిల్లా వ్యాప్తంగా కంటిన్యూగా వర్షం కురుస్తుంది. కాగజ్ నగర్, దహేగం మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడుతుంది. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోనూ వర్షం దంచుకొడుతుంది. అకాల వర్షాలకు పంట నష్టపోయి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎంతో కష్టపడి పండించిన ధాన్యం నీటిపాలై ఆవేదన చెందుతున్నారు. మ్యాచర్తో సంబంధం లేకుండా పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి దీన్ని కొనుగోళ్లను కూడా స్పీడప్ చేయాలా, లారీలను వెంటనే పంపించాలా. రైతులు బాగా చాలా ఇబ్బందులు ఉన్నారు. అకాల వర్షానికి మొత్తం తడిసి ముద్దలైనవి వాటి పట్టు కాబట్టి కోసి నేర్పడానికి కూడా స్థలం లేదు. ఇక్కడ సీసీ లేక మొత్తం మట్టితో కలిసిపోతున్నాయి వడ్లన్నీ. సీసీ కూడా వేయాలి మొత్తం మార్కెట్ అంతా, దీన్ని వ్యవసాయ మార్కెట్. మాస్టర్కి వచ్చి 15 రోజులే. 15 రోజుల నుంచి జోకులు లేదు. ఇక్కడ జాగాలు మంచిగా లేవు. ఎట్లున్నా నీళ్ళు పోసుకున్నా నీళ్ళలో పోసినట్టే ఉన్నాయి. అన్ని అట్లన్నీ ఇట్లా దేవుకుంటాడు. వారం వస్తే మా పరిస్థితి ఏం కావాలా? మేము ఎట్లా బతుకుడు? నారగాలం చేసి 4 నెలల సంది చేసిన పంట బాధారులో పెట్టుకొని కూర్చున్నాము. ఇవి ఎట్లా మేము పైకి రావాలా? మేము ఎట్లా బతకాలా? ఏం చేస్తారు? ఇవి పచ్చి వడ్లని ఏం చేయమంటారు? ఏడకని మొయ్యమంటారు, ఏడని దోకుతారు. మీరు దోకుండ్రి, ఇవి ఎట్లున్నది కానీ మీరు పరిశీలించాలి దీన్ని. ఇప్పటి వరకు అమలు లేరు అని చెప్పి అంటున్నారు. మ్యాచర్ వచ్చి 15 రోజులు అవుతుంది. లారీలు లేవంటున్నారు, అమలు తక్కువ ఉన్నారు. ఇవి ఇట్లా ఎన్ని రోజులు ఇక్కడ ఈ పరిస్థితి, మేము ఈ కష్టం ఎన్ని రోజులు అక్కడ పొలాలు వేసుడే, ఈ కష్టము ఇక్కడ వేసుడే. ఇది ఎంతగానో కష్టపడు. ఇట్లా ఈ నీళ్ళల్లో ఇట్లా ఎన్ని రోజులు దేవుకుంటూ ఉంటే ఇవి లాగలాస్తున్నాయి. అమలులను ఎక్కువ పెట్టి కొంచెం లారీ తొందర రప్పించి వర్షాలు మీదికి వచ్చేసినాయి, కొంచెం తొందరగా వేసేస్తే అయిపోతుందని మా బాధ. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ వర్షం దంచుకొడుతుంది. కరీంనగర్ సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుంది. మబ్బులు కమ్ముకొని పగలే చీకటిగా ఏర్పడింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరింది. రాజన్న ఆలయ పరిసరాల వర్షానికి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మంచిర్యాల, పెద్దపల్లిలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడుతుంది. ఆర్మూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో వర్షం దంచుకొడుతుంది. కల్లాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట అకాల వర్షానికి తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి తమని ఆదుకోవాలంటున్నారు అన్నదాతలు. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంతాల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయంది. 15 జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. అలాగే మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వానలు పడతాయని చెప్పింది. ఇక హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. వాతావరణ మార్పులతోనే రుతుపవనాలకు ముందే భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు మే 24 లేదా 25 నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయని తెలిపింది ఐఎండీ. సాధారణం కంటే దాదాపు వారం ముందుగానే రుతుపవనాలు దేశంలోనికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది. దీంతో కర్ణాటక, కొంకణ్, గోవా, కేరళతో సహా పశ్చిమ తీరంలో మే 26వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది ఐఎండీ. ఈసారి వేసవికాలం మే నెల బాగా ఎండలు ఎక్కువ ఉండే మే నెలలో యాక్చువల్ ఒకదాని తర్వాత ఒకటి ఉపరితల ఆవర్తనాలు, అలాగే ద్రోణులు తెలంగాణకి దగ్గరగా ఏర్పడటం వల్ల మనకి వరుసగా వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, క్యుములోనింబస్ మేఘాలు భారీగా ఏర్పడటం ఇవి జరుగుతుండటం వల్ల టెంపరేచర్లు మన మే నెల సాధారణ టెంపరేచర్ల కంటే 4 నుంచి 5 డిగ్రీలు కూడా తక్కువగా నడుస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మనకి తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం నడుస్తుంది. ఇది అప్ టు ట్రోపోస్ఫిరిక్ లెవెల్స్ వరకు కూడా వ్యాపించి ఉంది. ఇది రాగల 12 గంటల్లో కొంచెం బలపడి ఒక అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 36 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతం నుంచి మనకి కోస్తా ఆంధ్ర తీరానికి ఒక ద్రోణి ఒకటి ఏర్పడింది. ఈ ద్రోణి వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ మాయిశ్చర్ మనకి ఇప్పుడు ఈ భూభాగంలోకి ప్రవేశించి మనకి మేఘాలు ఏర్పడటం, వర్షాలు పడటానికి స్పష్టమైన అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ రోజు రేపు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని మనం వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. నిన్న అత్యధికంగా మనకి నిజామాబాద్ లో 9 సెంటీమీటర్, నిజామాబాద్ డిస్టిక్ లో 9 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే కామారెడ్డిలో 7 సెంటీమీటర్లు, ఇలాగా పశ్చిమాన ఉన్న జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్,
సంగారెడ్డి ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకి ఒక మాదిరి వర్షం నుంచి భారీ వర్షం మనకి నమోదవడం జరిగింది. ఈ రోజు కూడా మనకి ఈ పశ్చిమాన ఉన్న జిల్లాలోకి ఈ నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అలాగే మనకి పశ్చిమాన ఉన్న జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాచలం ఈ జిల్లాల్లో కూడా ఈ రోజు భారీ వర్షాలకి మనం ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపుల జల్లులు, వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అయితే ఈ రోజు వర్షం పడే అవకాశం ఉందండి. హైదరాబాద్ లో భారీ వర్షం ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అయితే ఇంచుమించు భారీ వర్షం స్థాయి వరకు 5-6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ప్రస్తుతం కనిపిస్తోంది. హైదరాబాద్ కు సంబంధించిన 3 జిల్లాల్లో కూడా ఆల్రెడీ మనకి వర్షం స్టార్ట్ అయింది. ఇది కొనసాగే అవకాశం ఉంది. అది వాయుగుండంగా మారినా అది మనకి పశ్చిమ తీరంలో ఉంది కాబట్టి దానివల్ల మనకి డైరెక్ట్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కానీ దాని నుంచి నడుస్తున్న ద్రోణి వల్ల మనకి ఈ భూభాగంలోకి తేమగాలులు ప్రవేశించడం వల్ల మనకి వర్షాలు పడతాయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు, రేపు కొంత భారీ వర్షాలు ఇది కొనసాగే అవకాశం ఉంది. ఎల్లుండి కొద్దిగా ఈ వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ఫర్దర్ గా ఈ అల్పపీడనం, ఈ ద్రోణి ఇవి ఎటు కదులుతాయి అన్న దాని మీద నెక్స్ట్ 3 days లో వర్షాలు ఎటువైపు ఉంటాయన్నది మనం స్పష్టంగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. నైరుతి రుతుపవనాలకి ప్రస్తుతం చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తోందండి. దీనివల్ల రాగల 3-4 రోజుల్లో కేరళ భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మనకి కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఫర్దర్ అనుకూల పరిస్థితులు, తర్వాత ఏర్పడే అల్పపీడనాలు, వీటిని బట్టి అంటే మన నార్మల్ ఆన్సెట్ అరౌండ్ 2nd week of June అండి. అయితే ఈసారి కొంచెం కేరళకే ఒక వారం ముందు వచ్చాయి కాబట్టి మనకు కూడా ఒక 4-5 రోజులు ముందు వచ్చే అవకాశం ప్రస్తుతం ఉండొచ్చు. ఈ వర్షాకాలం వచ్చి గత సంవత్సరపు నార్మల్ వర్షపాతం కంట ఒక ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని మనం ముందుగానే చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్ రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత దాంట్లో ఉన్న ఫ్లో ఎలా ఉంది ఇవి తర్వాత డిసైడ్ చేస్తామండి. యాక్చువల్ నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో అర్ధరాత్రి నుండి కురుస్తున్న వర్షానికి 2894 క్యూసెక్ల ఇన్ఫ్లో చేరింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి నిల్వ 80 టీఎంసీలు. ప్రస్తుత నీటి మట్టం 1060.90 అడుగులకు చేరగా ప్రాజెక్టులో 11.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. వాతావరణ మార్పులతోనే రుతుపవనాలకు ముందే భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు మే 24 లేదా 25 నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయని తెలిపింది ఐఎండీ. సాధారణం కంటే దాదాపు వారం ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది. దీంతో కర్ణాటక, కొంకణ్, గోవా, కేరళతో సహా పశ్చిమ తీరంలో మే 26వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది ఐఎండీ. గోవాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉత్తర, దక్షిణ గోవా జిల్లాలను ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. ఇక బెంగళూరులోని కోరమంగళ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, వైట్ఫీల్డ్ వంటి ప్రాంతాలలో వరద నీటితో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అండర్ పాస్లో వరద నీరు చేరి రవాణా స్తంభించిపోయింది. తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. ఇక మరోవైపు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లోనూ వానలు పడుతున్నాయి. చెన్నై, తాంబరం, వేలచేరి, అడయార్లో వర్షాలు పడుతున్నాయి. పెరంబూరు దగ్గర వరద నీరు నిలవడంతో సబ్వేలు తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోనూ వర్షాలు పడుతున్నాయి. Bengaluru, light to moderate rain is expected for the coming 2-3 days and even more. Like for the Uttar Kannada district in particular, for today, a red alert has been issued because of the system, which is like a low pressure system is going to be formed in few hours over the central Arabian Sea and adjoining North Karnataka and Goa coast. And it will be further likely to intensify into a depression over the same area in the coming 36 hours. So under its influence, Uttar Kannada is very likely to get heavy to very heavy, of course, but 1 or 2 places exceptionally heavy rainfall also. So a red alert has been issued for
today for Uttar Kannada. And heavy to very heavy rain is likely over the Udupi and Dakshina Kannada districts also, and some parts of the Malnad, like especially Shivamogga and Chikmagalur for today. Yeah, and because we are expecting an early onset of monsoon, conditions are becoming favorable for onset of monsoon over Kerala in the coming 2-3 days. So, and one more, system is maybe if after another 4-5 days, a system is going to be formed over the Bay of Bengal as well. So, all these combined effects, we will be getting a good rainfall over coastal Karnataka and over the Malnad also. And nonetheless, Bengaluru will be getting light to moderate rainfall for the coming 2-3 days, and which is likely we may get more intense rain in the coming days also.